హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే రాఖీలు చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి. మీ దగ్గర ఏదైనా రౌండ్గా అంటే ₹1 కాయిన్, ₹2 కాయిన్స్, కొంచెం పెద్ద సైజ్ కాయిన్స్ ఉంటాయి కదండి, అవన్నీ తీసుకోవచ్చు ఈజీగా. జస్ట్ నేనైతే నా దగ్గర ఉన్న జరీ థ్రెడ్ రోలర్ అయితే యూజ్ చేసి ఫస్ట్ అయితే రౌండ్గా పేపర్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి సపోర్టింగ్ పేపరు. జస్ట్ అదొక పేపర్ తీసుకుని నేనైతే ఒక 8 రౌండ్స్ అయితే పెట్టేశానండి. మడతల కింద పెట్టేసి మళ్ళీ నా దగ్గర ఉన్న క్లాత్ని అంటే ఇంకా చేద్దామన్న ఉద్దేశంతో ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి పని అయిపోతుందని ఒక 8 అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట రౌండ్గానే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీనికైతే నేను ఫస్ట్ ఆల్రెడీ నేను ఇందులోనే గోల్డ్ అండ్ వైట్ బీడ్స్ యూస్ చేసి చేశానండి. ఇది వచ్చేసి కాంబినేషన్ ఏం చేంజ్ చేయలేదు, బట్ ఫ్లవర్ ఏంటంటే వైట్ బీడ్స్ వచ్చే దగ్గర గోల్డ్ బీడ్స్ వస్తాయి, గోల్డ్ బీడ్స్ వచ్చే దగ్గర వైట్ బీడ్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ అయితే నేను లోపల గోల్డ్ బీడ్ అయితే ఎక్కించానండి. ఎక్కించి సూది అనేది స్టిచ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ దానికి రౌండ్గా మళ్ళీ నేను ఏంటంటే ఒక 6 వైట్ బీడ్స్ ఎక్కించేసుకొని దానికి రౌండ్ చుట్టేస్తాను. నేను రౌండ్ చుట్టేసి నీడిల్ అనేది కిందకి దించేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్క దానికి నాట్స్ అనేవి వేస్తానండి. ఎందుకంటే నాకు ఇలాగా టైం సేవ్ అవుతుందన్నమాట. మనం ఒక్కొక్క బీడు గుచ్చి దించి మళ్ళీ ఒక్కొక్క బీడ్స్ గుచ్చి నీడిల్ని దించడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకని చెప్పి నేనైతే ఇలా చేస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వైట్ తర్వాత గోల్డ్ అండి. మీకు ఈ ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. అంటే మనం ఫస్ట్ ఏమో నేను వైట్, తర్వాత గోల్డ్, తర్వాత మళ్ళీ వైట్ తీసుకున్నాను, నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ అనమాట. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో 2 టైప్స్ అనమాట. అంటే సేమ్ అదే ప్లేస్లో మారుతాయి. గోల్డ్ వచ్చే ప్లేస్లో వైట్ వస్తాయి, వైట్ వచ్చే ప్లేస్లో గోల్డ్ వస్తాయి. సేమ్ అలాగే రౌండ్ చేసేయడం అండి. మొత్తం బీడ్స్ అన్నీ గుచ్చేసుకుని రౌండ్ చేయడం. ఇది పర్ఫెక్ట్గా అయితే తెలియదండి. ఒక్కొక్కసారి ఎక్కువ అయితే మనం తీసేయాలి బీడ్స్, తక్కువ అయితే అంటే ఒక 2-3 ఇంకా పట్టే ఉందంటే అక్కడ మళ్ళీ ఒక 2-3 ఎక్కించాలన్నమాట. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ నాట్స్ వేసేసి నేనైతే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసాను. మీకు అందరికీ చెప్పాను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో. ఏంటంటే నేను అదేనండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డోరీస్ వేసుకుంటాం కదా, ఆ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఇది మీటర్ ₹10 అనమాట. అందుకని చెప్పి నేనైతే ఇది యూజ్ చేసేస్తున్నాను, నా దగ్గర ఉంది కదా అని చెప్పి. ఇదైతే నేను సిల్వర్ తీసుకున్నాను. లాస్ట్ టైం చేసింది అయితే నేను గోల్డ్ యూజ్ చేశాను. దీనికైతే నేను సిల్వర్ యూజ్ చేసి జస్ట్ గమ్ అప్లై చేసేసుకోవడమేనండి బ్యాక్ సైడ్. మీ దగ్గర గమ్ లేకపోతే కనుక మీరు నీడిల్తో అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఇదండి మన ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట రాఖీ. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి అయితే చూద్దాము. అది ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్రెడీ నేను రౌండ్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, దీనికైతే నేను గమ్ అప్లై చేసేస్తున్నాను. గైస్, మీకు ఇందులో ఒక చిన్న సజెషన్ అండి. నేను ఏంటంటే త్వరగా అవుతుందని చెప్పేసి నా ఫింగర్ యూజ్ చేసి రాసేసాను ఆ గమ్ అనేది బై మిస్టేక్. దానివల్ల ఏంటంటే నేను ఇలా స్టోన్స్ అంటించేటప్పుడు, చిప్స్ అంటించేటప్పుడు ఆ గమ్ము నా హ్యాండ్కి ఉండడం వల్ల మళ్ళీ నాకు కూడా స్టిక్ అయిపోతుంది అనమాట నా ఫింగర్కి. మీరు ఎవరైనా అలా చెయ్యకండి. మ్యాక్సిమం ఏదైనా స్టిక్ యూజ్ చేసి గమ్ అనేది అప్లై చేయండి. నేనేంటంటే నా దగ్గర తిలక్ షేప్ మోతీస్ అయితే ఉన్నాయండి. అంటే వీటిని ఏమంటారంటే అదే తిలక్ షేప్ మోతీసే ముత్యాల కింద కనిపిస్తాయి అన్నమాట. ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముత్యాల కింద కనిపిస్తాయి. ఓకే, వీటికి ఏంటంటే సేమ్ క్లాక్ ఎలా ఉంటుంది మనకి 12, 3, 6, 9 ఫస్ట్ అలా పెట్టేశాను. అలా పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ వాటిని గ్యాప్స్ అయితే ఫిల్ చేశాను. మధ్యలో కూడా ఒక 6 చిన్న ముత్యాలు అయితే వేసానండి. చూసారు కదా, ఫైనల్ లుక్ ఇలాగొచ్చింది. ఇంకా కంగారు పడకండి, ఇంకా దీని లుక్ ఇంకా చేంజ్ అవుతుంది. అంటే అంతా వైట్గా ఉంది కదా, ఆ మధ్యలో బీడ్స్ ఎందుకు వేసానంటే నాకు ఒక చిన్న సపోర్ట్ కావాలి. ఇవేమో ఈ బీడ్స్ ఏమో పెద్దవి అయిపోయినాయి, అందుకని నెక్స్ట్ ఏంటంటే వీటిని స్టిచ్ చేయాలి కంపల్సరీ. ఇలాగా గమ్ము పెట్టాం అంటే అతికించాం కదా, స్టిక్ అయిపోయినాయి అనుకోవద్దు, బాగోదు, చాలా తొందరగా ఊడిపోతాయి అనమాట. కనీసం మనం రాఖీ కట్టింది ఒక 15 days అన్నా ఉండకపోతే బాగోదు. అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఇవి కొట్టడం కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎక్కడైతే లావుగా ఉందో అటు సైడ్ నుంచి స్టిచ్ చేసి ఈ చూడండి వీటన్నిటికి ఒకటే పాయింట్ కదా, సెంటర్ పాయింట్, అది నెక్స్ట్ స్టిచ్ చేయాలన్నమాట. అలాగైతే మీకు రాఖీ అనేది నీట్గా ఉంటుంది. లేదు మీరు ఇటు నుంచి స్టిచ్ చేశారంటే కనుక మీకు అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఓకేనా, సేమ్ ఇవన్నీ కూడా నేను అలాగే స్టిచ్ చేసేసానండి.
కుట్టేసిన తర్వాత చూడండి, దీనికైతే నేను ఒక స్కై బ్లూ కలర్ స్టోన్ తీసుకుని అయితే అంటిస్తున్నానండి, స్టిక్ చేశాను. చూసారా లుక్ ఎంత చేంజ్ అయిపోయిందో, ఫుల్ వైట్ అంత లుక్ అనిపించలేదు. అందుకని చెప్పేసి అంటే అవి సపోర్ట్ కోసమే తీసుకున్నాను నేను, నా ఐడియాలజీ ప్రకారమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి థ్రెడ్ మామూలుగా మనం ప్రతిదానికి ఎలాగైతే స్టిక్ చేస్తున్నామో అలా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన నేను మళ్ళీ చిన్న పేపర్ అయితే పెడుతున్నానండి. ఇదంతా నేను సపోర్టింగ్ పేపర్ యూస్ చేసి పెట్టినాను. మీ దగ్గర మామూలు పేపర్తో చేసే వాళ్ళైతే అసలు చేయొద్దండి, వెంటనే నీళ్ళు తగిలిన వెంటనే మెత్తగా అయిపోతుంది. ఇది అలా కాదనమాట, కనీసం ఒక 1 వీక్ అయినా ఉంటుంది ఆ పేపరు, పోవడం అంటూ ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చెప్తున్నాను చూడండి. ఇది వస్తే చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే నేను ఒక నీడిల్ తీసుకున్నాను, కొంచెం ఎక్కువ దారం ఎక్కించుకుని 5 వైట్ బీడ్స్ ఎక్కించి మధ్యలో మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ వేసానండి. మళ్ళీ ఒక 5 వైట్ బీడ్స్ అయితే ఎక్కించాను అనమాట. ఎక్కించి నా దగ్గర ఉన్న ఇవి హ్యాండ్కి యూజ్ చేసే టాజిల్స్ కొట్టడానికి యూజ్ చేసే మోతీస్ అండి. ఇది నా దగ్గర రాయల్ బ్లూ ఉందన్నమాట, రాయల్ బ్లూ కలర్ తీసుకున్నాను. అంటే ఈ వైట్ ఈ రాయల్ బ్లూ కలర్ అనేది కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంటుంది, అందుకని చెప్పి నేను ఇలా ప్రిఫర్ చేశాను. చూసారు కదా. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎక్కించిన తర్వాత నేను ఒక 6 or 7 అండి, మీకు ఎన్ని పడితే అన్నీ అనమాట చూసుకుని వైట్ బీడ్స్ అయితే ఎక్కించి దీని మధ్యలో నుంచి లాగాలన్నమాట. లాగితే దాని చుట్టూ వస్తాయి. ఇటువైపు ఎలాగైతే లాగేమో మళ్ళీ ఇటువైపు కూడా అలా లాగితే కనుక మనకి నీడిల్ తీసుకుని దారానికి ఎక్కించుకోవాలండి. ఇవన్నీ అలా చేస్తే కనుక మనకి దీనికి రౌండ్గా బీడ్స్ వస్తాయి అన్నమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, లుక్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది. ఇన్ కేసు లేడీస్ బ్రాస్లెట్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు అనమాట, ఏమన్నా డ్రెస్ కాంబినేషన్స్ ఉంటాయి ఇలాగా. చూసారు కదా, ఫైనల్ అయితే ఇలా వచ్చింది రౌండ్ షేప్ అనేది. నెక్స్ట్ మళ్ళీ 5 వైట్ బీడ్స్, ఒక గోల్డ్ బీడ్, మళ్ళీ ఒక 5 వైట్ బీడ్స్ ఎక్కించుకోవడమేనండి. ఎక్కించుకున్న తర్వాత ఇది చూడండి, ఇది మనం థ్రెడ్ కదా ఎలా కడతాము అనుకోవచ్చు. నేనేం చెప్పాను కదా ఆల్రెడీ డోరీకి యూజ్ చేసే థ్రెడ్ యూజ్ చేస్తున్నామని. అందులో నేను 3 రొటేషన్స్ రోప్ లాగా ఉంటుందాన్ని 3 అయితే లావ్ అయిపోతాయి అని చెప్పేసి ఒక రొటేషన్ తీసాను కదండి, ఆ రొటేషన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదంతే మనకి ఏంటంటే సిల్వర్ జరీ థ్రెడ్ అనమాట. సిల్వర్ జరీ థ్రెడ్ని ఇలా యూజ్ చేస్తున్నాం అనమాట. చూడండి నేను ఇక్కడ ఎలా తీసుకున్నానో మన ఫింగర్ పెట్టి చూడండి, నీడిల్ యూజ్ చేసి దీనికైతే ఇక్కడ నేను నాట్స్ అన్నీ వేసేస్తున్నాను చాలా టైట్గా. ఈ నాట్స్ వచ్చి మనం ఒక 5-6 వేసుకుంటే కొంచెం గట్టిగా అయితే ఉంటుందండి, అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ నాట్స్ వేసిన తర్వాత ఇటువైపు ఎలాగైతే వేసామో అటువైపు కూడా నేను మీకు వీడియోలో చూపించినట్టే 2 ఈక్వల్గా అయితే తీసుకున్నానండి. అప్పుడైతేనే మనకి రాఖీ చూడడానికి బాగుంటుంది. సేమ్ ఇటువైపు ఎలాగైతే వేసామో అలాగా. లేదు మేము ఇటువైపు ఇంకో నేను చూడండి సూది ఇంక ఎక్కించాలనిపించలేదు, జస్ట్ మనం చేతిమాల కడతాం కదా, నేను ఇంకా అది ఆ మెథడ్ తీసుకుని దీనికి 3 అయితే వేసేసాను. జస్ట్ ఒక 2 రొటేషన్స్ చేసి చేతి నుంచి అయితే 3 వేసేసాను. మీరు కూడా అలా చేయొచ్చు, సూది ఇంక ఎక్కించలేము అనుకున్న వాళ్ళు అటువైపు కూడా అలా వేయొచ్చండి. అంటే ఆల్రెడీ సూది పెట్టి ఉంది కదా అని చెప్పేసి నేను అలా అయితే చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అంటే లేడీస్ బ్రాస్లెట్ కింద యూజ్ చేయొచ్చు, అన్నయ్యలకో తమ్ములకి మీరు రాఖీ కింద అన్న కట్టొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీటిని నేను ఏం చేస్తున్నానంటే ఇలాగా లేస్ లాగా ఉంది కదా, వీటిని ఏంటంటే నీట్గా మనం జడలాగా అల్లుతాము అలా అల్లుతున్నాను అనమాట. అంటే ఇవి 2 మనం స్టిక్ చేసింది 2 సైడ్లుగా 2 పార్టిషన్స్గా విడిపోయింది కదా, ఏంటంటే అందులో కొంచెం ఇందులో కొంచెం థ్రెడ్స్ అయితే తీసుకుని అల్లడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. చాలా బాగుంది, చాలా నీట్గా అయితే వచ్చిందండి. నెక్స్ట్ అంటే పూర్తిగా అల్లేయొద్దు, కొంచెం కింద మళ్ళీ ఏంటంటే నేను నీడిల్ పెట్టి కుట్టేశాను అనమాట. అంటే రౌండ్స్ చుట్టి నాట్స్ అయితే వేసేసాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చూసారు కదా. ఇలా కనుక చేస్తే చాలా ఈజీ అండి. నాకు ఇది చేయడానికి అయితే జస్ట్ ఒక 5 minutes టైం పట్టింది అంతే. 5 minutes అంటే మనం గంటలో 6 చేసేయచ్చు అనమాట. 12 చేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోయింది. నాట్స్ వేసేటప్పుడు కొంచెం ఒక 2 ఎక్స్ట్రా కింద వేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి దీని ఫైనల్ లుక్ అయితే ఇలాగొచ్చిందనమాట. చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా.
గైస్ ఈ వీడియోలో మీకు ఏ రాఖీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.